నెల్లూరు జీజీహెచ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గర్భిణీలు, బాలింతల వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో రోగులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో వాళ్ళంతా భయంతో వణికిపోయారు. వెంటనే ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో రోగులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారు. రోగులను సురక్షితంగా పోలీసులు బయటికి తీసుకొస్తున్నారు. ఇక ఫైర్ సిబ్బంది కూడా మంటలు ఆర్పుతుంది. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున, ఏంటి అక్కడ హాస్పిటల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారా? మనోజ్, నెల్లూరు జిల్లా జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై జిల్లా సూపరింటెండెంట్ కానీ, ఇటు కలెక్టర్ కానీ, ఇటు విద్యుత్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో ఈ రోజు ఘటన జరిగిన వెంటనే స్పందించి ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని ఇటు విద్యుత్ శాఖ కూడా నిర్ధారించింది. కేవలం ఆ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రసూతి వైద్యశాలలో ఒక ఏసీ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ విషయం జరిగిందని వాళ్ళు నిర్ధారించారు. అయితే ఈ సంఘటన జనాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ రోజు హుటాహుటిన అన్ని శాఖల సమయంతో ఆ గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ అవస్థ పడకుండా వెంటనే వేరే చోటికి మార్చడం జరిగింది. అయితే ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కేవలం ఈ ప్రసూతి వైద్యశాల మాత్రమే ఇక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని, మిగతా అన్ని శాఖల్లో అన్ని విభాగాల్లో ఈ విద్యుత్ ఉందని చెప్పడం జరిగింది. అయితే అదే విధంగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇంతటితో అధికారులు కూడా వందకు కోలుకున్నట్టు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలాన్ని నెల్లూరుకు సంబంధించినటువంటి ఎస్పీ వాళ్ళు పరిశీలించారా? అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తి, జిల్లా కలెక్టర్తో సహా జిల్లా ఎస్పీ కానీ, ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడైన గిరిధర్ రెడ్డి కూడా, ఆర్డీఓ అందరూ అధికారులు ఒక సమన్వయంతో చేసి ఈ ప్రసూతి వైద్యశాలలో ఉన్న తల్లిదండ్రులు కానీ, చిన్నపిల్లలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పక్కనే ఉన్న ఇంకొక ప్లేస్ కి వాళ్ళని తరలించారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.